మంచి రోజు ఇల్లత్తూరులో ఇంత భారీ ప్రోగ్రాం పెట్టి సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం, అలాగే మంచినీటి ట్యాంకు అన్నీ కూడా ప్రజలకి అవసరమైనవన్నీ సక్రమంగా పూర్తి చేసి మాతో ఓపెన్ చేయించినందుకు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మండు టెండలో కూడా పండు వెన్నెల్లో కూర్చున్నట్టుగా చిరునవ్వులతో సంతోషంగా మమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తూ మీరందరూ కూడా ఇలా ఎదురు చూసి మేము మాట్లాడే మాటలు వింటున్నారు అంటే మా పట్ల, పార్టీ పట్ల మీకు ఎంత ప్రేమ ఉంది, జగనన్న చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ఎంత గౌరవం ఉంది అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది కళ్ళుండి కనిపించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఎక్కడ అభివృద్ధి అంటారు. ఏ ఊరికి వచ్చినా జగనన్న చేసిన అభివృద్ధి కనిపిస్తుంది, ఏ ఇంటికి వచ్చినా కూడా జగనన్న చేస్తున్న సంక్షేమం కనిపిస్తుంది. కానీ వాళ్ళు రారు, ఎక్కడో రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలకి మీ ఊర్లలోకి వస్తారు. అప్పుడు చెప్పండి, రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవం ఉందని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే మాకేం చేశారు, అప్పుల్లో ఉంది, రాష్ట్రం విడిపోయింది, కష్టం నష్టం అని కుంటి సాకులు చెప్పారే తప్ప మాకు ఒక అమ్మఒడి ఇచ్చారా, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేశారా, చేయూతనిచ్చారా, లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించారని నిలదీసి అడగండి. అదే విడిపోయిన రాష్ట్రంనే కదా జగనన్న ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసిన రాష్ట్రాన్నే కదా జగనన్న చిన్న వయసైనా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపిస్తున్నాడు. ఇటు మీకు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, అంటే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి కూడా ఇస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ గడపకి మీ ఇళ్ళకి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇస్తున్నామో కూడా బుక్ ఇచ్చి చెప్పాము. సో మనకి మంచి చేసిన జగనన్నకి మనం అండగా ఉండాలి. మళ్ళీ 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ అన్నని రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఖచ్చితంగా మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం మన గ్రామాలన్నిటికీ, మన వార్డులన్నిటికీ కూడా అందుబాటులోకి వస్తాయని గర్వంగా నేను చెప్పగలను. అండ్ ఈరోజు ఇక్కడ సచివాలయం కట్టిన జానకి రామరాజు గారు, విజయ్ కుమార్ గారికి, అలాగే ఆర్బీకే వెల్నెస్ సెంటర్ అండ్ ఓహెచ్ఎస్ఆర్ కట్టిన మన సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాభాలు ఆశించకుండా, బిల్లు తొందరగా వచ్చిందా లేటుగా వచ్చిందని ఆలోచించకుండా పార్టీ కమిట్మెంట్ తో జగనన్న ఇచ్చాడు, మనం కట్టి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఒక టీం వర్క్ గా లీడర్స్ అలాగే అన్నవాళ్ళు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ